నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. ప్రెసెంట్ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కావచ్చు, బయట ఎవరన్నా నలుగురు కూర్చొని చర్చించుకున్నా ఒకటే చర్చ జరుగుతుంది. అదే రిజర్వేషన్ హటావో వర్సెస్ జాతి హటావో. రిజర్వేషన్ తీసేయాలని ఒకరంటే, లేదు జాతిని తీసేయాలని చెప్పేసి ఇంకొకరు మాట్లాడుతున్నారు. మరి రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి, జాతిని ఎందుకు తీసేయాలి? జాతిని తీసేసే రిజర్వేషన్ పోతుందా, లేకపోతే రిజర్వేషన్ తీసేసే జాతి నిర్మూలన అవుతుందా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో మనం చూడొచ్చు, ఏదైతే ఇన్స్టాగ్రామ్ వేదికగా కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఒకటే ఒక చర్చ రిజర్వేషన్ హటావో. రిజర్వేషన్ హటావో అని చెప్పేసి కొందరు ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి దాని ఫాలోవర్లు పెంచుకుంటున్నారు. మరికొంతమంది జాతి హటావో అని చెప్పేసి దానికి సంబంధించి ఎండి క్యాస్టిజం అని చెప్పేసి అనేక రకాల పేర్లతోటి ఈ రోజు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతున్న అంశం ఒకటి రిజర్వేషన్ హటావో. రిజర్వేషన్ హటావో అని చెప్పేసి జరుగుతున్నటువంటి మన సందర్భం రైలు చూస్తున్నాం. సో దీనికి సంబంధించి గతంలో మనం చూసుకుంటే ఫాలోవర్స్ వచ్చేసి లాస్ట్ నేను 2 days బ్యాక్ చేసేటప్పుడు దాని ఫాలోవర్స్ వచ్చేసి 5.6 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు చూస్తే కేవలం 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ లాగానే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ సంపాదించుకొని ఏదో ఉద్యమం చేయాలి, ఏదైనా చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నటువంటి పేజ్ని క్రియేట్ చేశారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఫాలో అవ్వడం లేదు. అంటే 5.8 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నప్పటికీ చాలా మంది ఈ పేజ్ని ఫాలో అవ్వడం మానేశారు. ఎందుకంటే దాని అంత స్థాయిలో ఎవరికి తీసుకెళ్ళట్లేదు అనమాట. జెన్జీ ఏదైతే జెన్జీ కాక్రోచ్ జనతా పార్టీని సపోర్ట్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీని స్టార్ట్ చేసినటువంటి జెన్జీ ఉద్యమం ఏదైతే ఉందో ఆ జెన్జీ కిడ్స్ అంతా ఆ జెన్జీ మొత్తం ఈ రిజర్వేషన్ హటావో అనే పేజ్ ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా ఒకటే పేజ్ వాడుతున్నారు. ఆ పేజ్ వచ్చేసి జాతి హటావో ఆందోళన. ఇది మెల్లగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అంత పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. ఒక 2 days బ్యాక్ చూసుకుంటే 124K ఫాలోవర్స్ ఉండేది. బట్ ఈరోజు 514K ఫాలోవర్స్ దాకా అయితే ఈ పేజ్కి రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి చాలా వరకు నెగిటివ్ గానే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జెన్జీ యువత అయి ఉండొచ్చు, అండ్ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ రిజర్వేషన్ హటావో అనే దానికి చాలా మంది ఆపోజిట్ గానే ఆపోజిట్ చేస్తున్నారు. ముందు రిజర్వేషన్ తీసేయాలి అంటే రిజర్వేషన్ ఎందుకు పెట్టిర్రు, రిజర్వేషన్ ఎందువల్ల రిజర్వేషన్ కల్పించారు అనే విషయాన్ని చెప్తూ, అండ్ రిజర్వేషన్ పెట్టడానికి ముఖ్య కారణం కుల వివక్షత, కులం వల్లనే కదా, క్యాస్ట్ వల్లనే కదా, క్యాస్టిజం వల్లనే కదా ఈ రిజర్వేషన్ అనేది వచ్చింది. అసలు రిజర్వేషన్ తీసే బదులు ఆ క్యాస్టిజమే తీసేస్తే ఈ రిజర్వేషన్ అనేది ఉండదు కదా అని చెప్పేసి చాలా మంది సంఘీభావంగా అదే చేస్తున్నమాట. దానికి సంబంధించి మనం కొన్ని వీడియోస్ చూస్తే, మన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు చూస్తే అదే జరుగుతుంది. ఎక్కడ చూసినా ఒకటే చర్చ. వినండి సార్ క్లియర్ గా సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది చర్చిస్తున్నారంటే, సో ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అంశం ఇది అనమాట. ఎక్కడ చూసినా మీరు క్యాస్ట్ రిజర్వేషన్ తీసేయాలి అంటున్నారు కదా. క్యాస్ట్ రిజర్వేషన్ తీసే బదులు క్యాస్టే తీసేయండి. క్యాస్ట్ మీ పేరు ముందున్న క్యాస్ట్, మీ పేరు వెనకాల ఉన్నటువంటి రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, చౌదరి కావచ్చు, మాదిగా కావచ్చు, మాలా కావచ్చు, యాదవ్, గౌడ్ ఏదైనా కావచ్చు, ఎనీ క్యాస్ట్ ఏదైనా సరే మీ వెనకాల ఉన్నటువంటి ఆ టోకన్ తీసేసేయండి, ఆ పేరు తీసేసేయండి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఏమంటున్నారు క్లియర్ గా, 1 nation 1 election ఎలా అంటున్నారు మీరు, అలాగనే 1 woman 1 caste 1 woman అని చెప్పేసి పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఈ క్యాస్టెస్ ఇవన్నీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఇవన్నీ క్యాస్ట్ అని ఎందుకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో అయితే ఇదే వీడియోస్ అయితే చేస్తున్నారు. సంబంధించి మనం చూడవచ్చు. ఒక్కసారి మనం అనుకుంటాం, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కలిసినప్పుడు, అరే నువ్వు ఈ క్యాస్టా, చూడడానికి ఆ క్యాస్ట్ లో లేవు కదా, అరే మీ క్యాస్ట్ లో ఇంత బాగుంటారా, మీ క్యాస్ట్ ఎలా ఉంటారా అని చెప్పేసి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకునే అంశాలు, చూసినటువంటి అంశాలను ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి వీడియోలన్నీ ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో మొత్తం ట్రెండ్ అవుతా ఉన్నాయి. చూడండి సార్. సో నువ్వు అలా ఎస్సీ కేటగిరీలా కనపడట్లేవు, నువ్వు కూడా అందరిలానే కనపడుతున్నావు, నిజంగా నువ్వు ఎస్సీ క్యాస్టా అని చెప్పేసి మనం ఇక్కడ వీడియోస్ లో కాదు, రెగ్యులర్ మన నిజ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా వైరల్ గా మారిపోయినాయి. సో మీరు ఏదైతే క్యాస్ట్
రిజర్వేషన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ హఠావ్ అంటున్నారో రిజర్వేషన్ హఠావ్ కాదు, ఫస్ట్ మీరు తీసేయాల్సింది ఆ క్యాష్ ని తీసేయండి అని చెప్పేసి జరుగుతున్న సందర్భం. ఇక్కడ చూడొచ్చు మనం సీట్ వచ్చిందనా రాలేదనా కష్టపడి చదువుకున్నాడేమో ఎడుతున్నాడు, రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని సీట్ కొట్టాడేమో స్వీట్లు పంచి పెడుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక సినిమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక సందర్భంలో మీకేంట్రా రిజర్వేషన్ ఉంది అన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక తన ఆపోజిట్ కూర్చున్న పర్సన్ మాట్లాడినప్పుడు, మరి నాకు అన్ని ఉన్నాయి కదా, జాబ్ ఉంది, రిజర్వేషన్ ఉంది, అన్ని ఉన్నాయి, నేను బాగున్నా కదా, అన్ని ఉన్నాయి కదా, మరి నాకు మీ ఎక్కనో చెల్లెనో ఇస్తావా అని అడిగిన సందర్భంలో జరిగిన కన్వర్జేషన్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ గా చేస్తున్నారు. మీరు అందరు చూసే ఉంటారు. మళ్ళీ మీ అందరి కోసం నేను మళ్ళీ చూపిస్తాను. క్లియర్ గా చెప్పిండు అనమాట, నాకు జాబ్ ఉంది, నేను చూడడానికి మంచిగున్నా కదా, అంత మంచిగా ఉంది కదా అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఓకేరా నీకేంటి మస్తు ఆ కాలేజీలో పోరీలు మొత్తం నియమటే పడేటోళ్ళు కదా, మంచిగా ఉంటావు, మంచిగా చదువుకున్నావు, జాబ్ చేస్తావు అన్ని నీకేం తక్కువ అని చెప్పేసి మాట్లాడిండు. సో అదే టైంలో తను ఏం చేసిండు, మరి నీ చెల్లె నాకు ఇచ్చి పెళ్లి చేస్తావారా, నీ చెల్లెంటే నాకు ఇష్టం అని చెప్పి అడిగిండు. దానికి మనోడు రియాక్షన్. సో ఇది ఎవరైతే రిజర్వేషన్ తీసేయాలి, క్యాస్ట్ వేసిన రిజర్వేషన్ తీసేయాలంటున్నారో ఈ సిచ్యువేషన్ అయితే మీ కళ్ళ కట్టినట్టు కనబడ్డది కదా. మరి ఇది చేసిన తర్వాత రిజర్వేషన్ హటావో అని చెప్పేసి మాట్లాడండి. వెరీ క్లియర్ గా చెప్తున్నా, ఎవరైతే రిజర్వేషన్ హటావో ఆందోళన అని చెప్పేసి ఎవరైతే చేస్తున్నారో మీ అందరికి ఒకటే స్ట్రేట్ ఫార్వర్డ్, మీరు కులాంతర వివాహాలు జరగాలి. రైట్, మీ ఇంట్లో ఉన్నటువంటి రెడ్డి పాపనో, రెడ్డి అమ్మాయినో, చౌదరి అమ్మాయినో, ఇంకొక అమ్మాయి ఇంకో క్యాస్ట్ ఇతర కులాలకి ఇచ్చి చేయండి. ఆ ఎస్సీ బీసీ అని తీసేసి మొత్తం ఓవరాల్ గా వన్ నేషన్ వన్ హ్యూమన్ అని చెప్పేసి పెట్టేసి ఆ క్లియర్ గా క్యాస్ట్ మొత్తం తీసేసి ఆ తర్వాత మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడారని చెప్పేసి మనం క్లియర్ గా చూస్తున్నాం. మన ఇన్స్టాగ్రామ్ లో గత కొద్ది రోజులుగా సోషల్ ఎక్కడ చూసినా అదే జరుగుతుంది, అదే వైరల్ అవుతుంది. That means that is discrepancy. And look at the way it is coming up. సో ఇది పరిస్థితి. సో సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నది అంతా ఇదే అనమాట. సో సోషల్ మీడియా ట్రెండ్ అయినా లేకపోతే నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా ఫిజికల్ గా అయినా ఎక్కడ జరిగినా ఒక్కటే అంశం జరుగుతుంది, రిజర్వేషన్ హటావో అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. రిజర్వేషన్ హటావో కాదు, ముందు మీరు చేయాల్సింది రిజర్వేషన్ హటావో కన్నా ముందు జాతి హటావో అని చెప్పేసి ఒక ఆందోళన జరుగుతుంది. మనం ఎక్కడ చూసినా అదే జరుగుతుంది. ఇక్కడ చూడండి క్లియర్ గా రైట్. ఇప్పుడు చెప్పండి, హైదరాబాద్ లో అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ క్యాష్ సిస్టమ్ నడుస్తుంది. ఒక ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే క్యాష్ చూసి ఇల్లుకి రెంట్కి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం హైదరాబాద్ లో చూస్తున్నాం. తనకి జరిగినటువంటి కుల వివక్షతని ఇంతకుముందు గతంలో చెప్పలేకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆమె మీడియా ముందుకు వచ్చి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సమాజానికి చెప్తుంది. సో క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటి అంటే కుల వివక్షత అనేది ఎప్పటికీ పోదు, డిస్క్రిమినేషన్ బరాబర్ ఉంటది. సో
సో డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి రిజర్వేషన్ అనేది కొనసాగుతుంది. రిజర్వేషన్ తీసేయాలి అనే వ్యక్తులకి వెరీ క్లియర్ గా రిజర్వేషన్ తీసేయాలి అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు రిజర్వేషన్ తీసేయండి, దానికి మేము అడ్డు కాదు. రిజర్వేషన్ తీసేసే కంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జాతి హఠావో, కులాన్ని తీసేసేయండి, కుల నిర్మూలన జరగాలి, కులాలు మొత్తం తీసేయాలి, దేశ సంపద మొత్తం ప్రతి ఒక్క పౌరుడికి ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్రమంగా సంపాదించినటువంటి భూ సంపదని, అక్రమైన డబ్బును మొత్తం దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్కరికి సమాన వాటాగా పంచిన తర్వాత మీరు ఆ క్యాస్ట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ తీసేయొచ్చు. ఎందుకంటే అప్పుడు అందరికి ఒకే రకమైన విద్య దొరుకుతుంది, అందరికి ఒకే రకమైన హాస్పిటల్ వైద్య సౌకర్యాలు దొరుకుతాయి, అందరికీ ఒకే రకమైన పని దొరుకుతుంది. అప్పుడు అందరూ సమానంగా బతుకుతారు కాబట్టి రిజర్వేషన్ అనేది అవసరం లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఈ కార్పొరేట్ స్కూల్స్, ఫస్ట్ కార్పొరేట్ స్కూల్స్ తీసేయండి. కార్పొరేట్ స్కూల్లో ఈ రోజు ఒక గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదువుతున్నారు పిల్లలు, ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. అదే కార్పొరేట్ స్కూళ్ళలో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉన్నత డబ్బులు ఉన్న వాళ్ళు లేదంటే హయ్యర్ క్యాస్ట్ ఉన్న పిల్లలు చదువుతున్నారు. ఎల్కేజీ యూకేజీ నర్సరీకి 2-3 లక్షలు ఫీజు కట్టి మీరు చదివిస్తున్నారు. 10వ తరగతి కూడా డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పేద పిల్లలు ఉన్నారు. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ కరెక్ట్ అందనప్పుడు రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారు? రిజర్వేషన్ తీసేయాలంటే అందరికి ఈక్వల్ ఎడ్యుకేషన్ రావాలి, అందరికి ఈక్వల్ నాలెడ్జ్ రావాలి. అప్పుడు ఎవరి సామర్థ్యత కలిగి వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి దాన్ని జాబ్ చేస్తారా ఏంటి అనేది అక్కడ చూసుకుంటారు. సో ఇంకోటి క్లియర్ గా ఏంటి అంటే మనం ఎక్కడ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక యూనివర్సిటీ తీసుకుంటే యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మాత్రమే నీకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. నిన్ను యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మాత్రమే నీకు రిజర్వేషన్. యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఎగ్జామ్స్ ఎలా రాస్తావు, ఏం పాస్ అవుతావు, ఎట్లా చేస్తావు అని చెప్పేసి క్లియర్ గా నీ నాలెడ్జ్ మీద నువ్వు చదివే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ క్యాస్ట్ వాళ్ళకైనా 35 మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు. ఏ క్యాస్ట్ అయినా, ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా ఎవరికైనా ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు మినిమం మార్క్స్ ఈ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫైడ్, వాళ్ళు పాస్ అయినట్టు. అంతేగాని వీళ్ళకి అసలు చదవకుండా యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత చదవకుండా ఇలా 10 మార్కులు వస్తే పాస్ చేసి వాళ్ళు 100 మార్కులు వస్తే ఫెయిల్ చేయడం జరగదు కదా. సో ఎంట్రీ లెవెల్ వరకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎంట్రీ అయిన తర్వాత అంత నీ క్యాపబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్ అని చెప్పేసి మనం కూడా మాట్లాడుకోవద్దు. అండ్ ఇక్కడ ఎండ్ రిజర్వేషన్ స్టూడెంట్స్ అంటే ఎండ్ రిజర్వేషన్ కాదు చేయాల్సింది, రిజర్వేషన్ కిల్ చేయకంటే ముందు ఫస్ట్ క్యాస్ట్ సిస్టమ్ ని మీరు క్యాస్ట్ సిస్టమ్ ని కిల్ చేస్తే, దాన్ని తీసేస్తే ఈ స్టూడెంట్స్ కిల్ అయ్యేది కాదు కదా, సొసైటీని కిల్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ రిజర్వేషన్ హఠావో కాదు జరగాల్సింది, జాతి హఠావో జరగాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఇది ఇంకా అలానే ముందుకెళ్ళేటువంటి సందర్భం కూడా ఉంటాయి. సో మరి ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లు ఇవన్నీ కూడా మరి రానున్న రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ లాగానే తీవ్ర స్థాయిలో బయటకు వచ్చి విస్తృతంగా ఏమైనా పోరాటం చేస్తాయా, లేదంటే కేవలం ఒక వేదిక, సోషల్ మీడియా వేదికనే మిగిలిపోతుందా? అండ్ మరి ముఖ్యంగా జెన్జీ యూత్, నేను మొన్న కూడా అడిగినటువంటి సందర్భంలో జెన్జీ యూత్ మరి దీనికి సపోర్ట్ చేస్తారా చేయరా, జాతి హఠావోకి జెన్జీ యూత్ సపోర్ట్ చేస్తుందా లేదంటే రిజర్వేషన్ కి సపోర్ట్ చేస్తుందా జెన్జీ అని అంటే 90% ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నేను చూసిన వరకు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ట్విట్టర్ లో ఉండొచ్చు, అనేక సందర్భాల్లో అనేక సోషల్ మీడియాలో లేదా బయట సందర్భాల్లో కలిసి మాట్లాడినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద జెన్జీ పీపుల్ అయితే, జెన్జీ జనరేషన్ అయితే ఖచ్చితంగా జాతి హఠావోకే సపోర్ట్ ఇస్తున్నారు. రిజర్వేషన్ కాదు తీసేయాల్సింది. మనం 20s లో బతుకుతున్నాం, 26 లో ఇప్పుడు బతుకుతున్నాం. మనం ఇక్కడ కూడా ఈ క్యాస్ట్ ఏంటి, క్యాస్ట్ బేస్డ్ ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సో దీని జెన్జీ కూడా ఖచ్చితంగా జాతి హఠావోకే సపోర్ట్ ఇస్తున్న సందర్భం అయితే మనం చూస్తూ వస్తున్నాం. సో మరి చూడాలి రానున్న రోజులలో ఈ క్యాస్ట్ రిజర్వేషన్ హఠావో సక్సెస్ అవుతుందా, జాతి హఠావో సక్సెస్ అవుతుందా, దీన్ని పూర్తి స్థాయిలో ఎలా తీసుకెళ్తారు ఏంటి అనే సందర్భం కూడా మనం రానున్న రోజుల్లో చూద్దాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరియు ఖచ్చితంగా నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. ఎలాంటి పక్షపాతం లేకుండా ఖచ్చితంగా నిజాన్ని మాట్లాడుతుంది క్యూఆర్ టీవీ కాబట్టి ఖచ్చితంగా మన క్యూఆర్ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు క్యూఆర్ టీవీ తెలుగు. నిజమైన వార్తల కోసం మాతో ఉండండి.